ఆశీర్వాదంతో గెలిచినాం. వాళ్ళ ఆశీర్వాదం లేదు ఏ పని మొదలు పెట్టద్దు. అదే పెద్ద మనిషికి చెప్పిన దాకా ఏ పని చేయదు. ఒకవేళ మనకు తెలియక ఏదైనా తప్పు చేస్తే ఆపోజిట్ వాళ్ళు ఊకోరు. పెద్ద మనిషి సలహా తీసుకొని చేద్దాం. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏ పనైనా మొదలు వెళ్ళాం. వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే అక్కడ మాకు చెప్పి చేసేది కదా అనిపిస్తుంది. పెద్ద మనిషి చేరుకుంటా ముందుకు ఎందుకు పోతావు? నేను పోతాను వెనక. ఏంటి నడుస్తున్నా కదా ముందుకు ఎందుకు పోతావు? నేను నన్ను నీ వెనకనే నేను రావాలి. నానే ఎందుకు ఆగు 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 అంగల బావా తొందరేలా నా సొంత మామ. ఆగు నువ్వు వెనకకు రా. లేట్ అవుతుంది తొందరరా వెళ్దాం. ముందు నడుసా. నేను సర్పంచ్ కాదు. సొగసుగాడా నీతోని నేను, సొగసుగాడా నీతోని నేను. అరే టిల్లు ఏం చేస్తున్నారా? ఏం చేస్తలే నారేసిన నారు తక్కువ పడ్డదా టమాటారు ఇంకా కొంచెం టమాటారు పడ్డది. ట్రిప్ పైపులు గుంజుకోవాలి చక్కగా చేసుకుంటే. అరే చక్కగా చేస్తావు ఇంకా చేస్తావు చక్కనే ఉన్నాయి కానీ మోటార్ పెట్టే నీళ్ళు పెడితే కాదా? ఇప్పటిదాకా కరెంట్ పోయింది మళ్ళీ పోయి చూసేస్తా కరెంట్ వచ్చింది. అది పన్నెండు అది ఒకటే తెలుసు నీకు. కరెంట్ పోయింది ఇప్పుడు చూసేస్తా కరెంట్ ఉందో లేదో. ఏం చూస్తావు కరెంటా? కరెంట్ పోయి బోర్డు వేసేస్తా. సింగిల్ పీస్ టాప్ రివ్యూ తెలుసారా నీకు? ముందు నడవని ముందుకు నడుస్తాను వెనకకేం రా. రా నేను ఒకటి పని చేపిస్తా బిడ్డ చెప్పి మంచిగా ఉండాలి. ఇద్దరు మంచిగా రామలమ్మ గారు ఏడుండ్రమ్మా ఈడ వీళ్ళు కొర్రంతా పోయిరు అక్కడ వాళ్ళు చేపలు పడుతారు. మరి ఏందన్న యాక్షన్ తీసుకుంటారా? మీరు తీసుకోరా? మీరు ఊరుకోరు అనుకో మరి పట్టుకొని పోతారు. ఇక మీ ఇష్టం చూడండి. నేనైతే చూసినందుకు చెప్తున్నా. మా పొర్రకు కూడా తెలియదు. నేను కూడా అందులోనే నాకు తెలియండి అంట కూడా చెప్పినా కానీ ఇక మీరు రండి. బాబాయ్ ఏడుందో తెలుసు పోయి చూస్తా. మొన్నట్లో మోటార్ కాల పెట్టినావు పోయి చూస్తుంటారా? చూస్తా చూసిన ఏమస్తలేదు కాదు చూడిపో. చూసి నాకు చెప్పేదో నేను వచ్చేస్తా. సరే తొందరరా. నమస్తే బాబాయ్. నమస్తే. ఈడున్నావా? నేను అంతా దేవులాడుకుంటా. అవునరా ఏమైంది? ఇక్కడ నాకు పోటీగా నిలబడ్డోళ్ళది పంచాయతీ ఉంది. ఏం పంచాయతీ? చెరువు పంచాయతీ. నువ్వు రావాలి బాబాయ్. అంటే చెరువు చేపలు పడుతురా? అవునంట. ఎవరు పడుతున్నారు? ఏమగా శివ అనేటోళ్ళు ఓడిపోయిన సర్పంచ్ వాళ్ళు చేపలు పడుతారంట. చెరువు కాకి వేరే వాళ్ళు ఫోన్ చేసారు. వాళ్ళు పోతే నొల్లి చేస్తారు. నిన్ను తీసుకొని పోదామని మేము నీ దగ్గరకు వచ్చింది. నీ ఆశీర్వాదంతోనే నేను గెలిచిన. నువ్వు లేని రాను పోను బాబాయ్. సరే నువ్వు ఎక్కడ పోయినా కలిసి పోదాం చేద్దాం. నీకు ఎందుకు నేను ఉన్నా, నీకు తోడు ఉంటా, నీకు అండా ఉంటా. ఏది మాట రాకుండా నేను చేస్తా గానీ తోడు ఉంటా, నీకు అండా ఉంటా. ఏది మాట రాకుండా నేను చేస్తా గానీ సరే చీకటి అవుతుంది మరి పోదామా వద్దా అని ఆలోచిస్తారు. సాయంత్రం పూట పోతే ఆ గోకులు బాగా ఆగి ఉంటారు. ఓడిపోయారు కదా. అవును కక్షతో బాగా అరివి చేసి ఉంటారు. ఇప్పుడు లొల్లి పెట్టుకుంటారేమో సాయంత్రం పూట. అరే అక్క లొల్లికి భయపడతా ఆమె నాకు అర్థం కాదు. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు బాబాయ్. పోదాం పోయి ఏదో ఒకటి మాట్లాడుకుంటే అయిపోతుంది. ఏదో ఒకటి మంచి చెడు మాట్లాడొస్తాము. భయపడకమని ఏం లేదు కానీ వాళ్ళ అలవాటు అది కదా. అలవాటు ఏదైనా సరే ఉదమితాన్ని చెప్పి ఒప్పిస్తాము. నువ్వు భయపడుతున్నా ఉన్నా కదా. మంచి మాటతో మాట్లాడొస్తే అయిపోతుంది. ఎట్లయినా సరే మాట్లాడి ఒప్పించి రెండు గుద్ద మీద అన్ని వస్తాము. ఏం భయపడకు నేను ఉన్నా కానీ ఏం పడి. సరేరా మరి పోదాముడి పోయి మాట్లాడుతుంది. అదే దాంట్లో అయ్యేదేముంది మాట్లాడమండి. అరే తిల్లుగా రారా వస్తున్నా. ఎక్కడ పోతే అక్కడ పోతాను. ఆమె కుక్క షేప్ ఎత్తుకపోయినట్టు రావాయి. మోటార్ వేసేసిన వస్తున్నా. మోటార్ వేసినావా పత్రాలు వేస్తున్నావా? వేసిన మోటార్ వేసిన పైప్ చక్క లేకపోతే చక్కగా అన్నా వస్తున్నా. మరి ఒకటాట ఆట రెండు ఆట ఏ మనిషి రాబాయి నాకు అర్థం కాదు. మోటార్ వేసిన ఆ చెరువు కడకంటే పోతాంపా. నడు ఆ బండి రేపు నడమ్మా. ఏడవైనా వెనక నూపుతావా? అరే మీరేంద్రా కొట్లాట? ఆమె సర్పంచ్ నిలబడ్డది కదా. ఆమె ముంగల్ నిలబడి రాదు. రాని ముంగల్ రాని నువ్వు వెంటకుండు. ముంగలా వెనక ముంగలని ఏం కొట్లాడరా మీద ఒకటి. ముందు వెనక వేటగాడు ముద్దులాడే దంటలేడు ప్రేమ. ఎవరు చూడొద్దట. ఏం చూడొద్దు? చూడకపోతే ఇంట్లో స్థలమే మరి. అట్లాంటి ఎందుకు పెట్టినావురా?
రని అమ్మ పిల్లగానికి వారే కదా అయ్యా. అందరు చెరువే కానీ మన ఇష్టమే పట్టుకున్నాడు. నడుగుంటా నడుగుంటా వాళ్ళు వస్తున్నారు, మీరేం భయపడకుండా భయం ఎందుకు? మన చేపలు మనం పట్టుకుంటున్నాం. శ్రీశైలము ఏమైంది? ఏంది 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 అట్లా కదా బా ఇద్దరి మధ్యలో ఉన్నది కదా, మీరు ఎట్లా పడతారు? పట్టుడు కాదు, మాకు మేము తినొద్దా? నీకేం తెలుసు? ఓడిపోయిన సర్పంచ్ నీ లెక్కలేదుగా. నువ్వు పట్టుకోసాము అంటే 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 నువ్వు చెప్తావా మరి? రామనామం దొరికొస్తే అయిపోతుందా? అరే లెక్కలేక ఊళ్ళో పెద్ద చిన్న ఏం లేదా? అరే సర్పంచ్ ఉందిగా, సర్పంచ్ మాట్లాడమని. ఏం చెప్పేమ్రా? రామలామని మాట్లాడమని పిలవాలేమా సర్పంచ్ కి? సర్పంచ్ అన్న మర్యాద ఉందా? మీరు నాకిన్నాక నేను ఆ పెద్ద మనిషిని ఎందుకు ఏం మర్యాద ఇవ్వాలమ్మా నీకు? ఏం మర్యాద ఇవ్వాలి? మర్యాద ఏంటి? నువ్వేం మాట్లాడద్దు. మర్యాద ఏంటి అంటున్నాము? దొంగతనంగా వచ్చి ఎట్లా మాది కూడా సగం పాలిందా? పిలిపించి లోపల వేసి బొక్కలు సగం పాలింది. పోలీసు వాడు ఎంపీకాడు, ఎవడు ఎంపీకాడు ఆ ఫోన్ పాలింది. వచ్చినాక తెలుస్తుంది ఏంటనేది. మనం ఎక్కువ మాట్లాడగిడ ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మనం ఎక్కువ మాట్లాడగిడ చెప్తున్నా వస్తలేదా? ఏ పండి గుంజుకరా పండి నడవండి. ఏ పోరా టిల్లు గాలి గుంజుకరా పోనాడు. నువ్వు రావు సర్పంచ్ కి. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నా తమ్మి. నువ్వు మాట్లాడకు, అక్కడ జరుగు. నువ్వు రా సర్పంచ్, మీ భార్య. ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినా బయట తెలిసి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వెనక పని చేసుకోవాలి అని చెప్తున్నావు. వచ్చారు కదా, మాట్లాడదాం. బాబు రామ్లామ నువ్వు చాలా మాట్లాడుతున్నావు. సర్పంచ్ అయినా మాట్లాడినా ఇక నోరు పెద్దగా వచ్చిందా? నోరు పెద్ద ఏముంది? మీరు చేసిన తప్పుకే నేను నేనేం చేసాం? అనిపిస్తున్నా నేను. తినేటి కాబట్టి తినని పట్టుకుంటున్నాము. పట్టుకుంటే ఏమైంది? పట్టుకోవద్దు నన్ను, ఎందుకు పట్టుకోవద్దు? పట్టుకోవద్దు. నిన్నేం ఊళ్ళో అడిగేది? సర్పంచ్ ఉంది కదా. మా హక్కు ఉంది, మేము పట్టుకుంటున్నాం. అబ్బా తమ్ముడు ఏమో చాలా మాట్లాడలేవమ్మా. బుద్ధిగా ఏం కుదరదు పోండి మీరు. ఉండడంలో కొడతారేమో, నిలబడాలి. అప్పుడేమో ఆడదానిలాగా ఆ నిలబడతావు. నెంబర్ మేమే ఉన్నాము. మీరు ఒక బయటికి వెళ్తారా? బయటికి వెళ్తారా? ఇలా సర్పంచ్ కావాలి, భార్య సర్పంచ్ ఏమి ఉండకదా? మీ నాటకాలన్నీ నాకు తెలుసులే కానీ సర్పంచ్ ఎవరు నాకిప్పుడే తెలియాలి తెలియాలి చూసినావా ఎట్లా మాట్లాడుతారు? వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఇక్కడ అంతేను. సర్పంచ్ చెప్తున్నావు మాకేమన్నా అదే? సర్పంచ్ అంటే నేను లేదు, మా భార్య అడిగిన సర్పంచ్ అయిందివే. ఆయన ఉంటేనే మాట్లాడాలి. నువ్వేం మాట్లాడలేదు. నువ్వు ఆమెనే సర్పంచ్ ఏం కాదంటే మీరు ఇష్టం వచ్చిన సంబంధం లేదు భయ్, నీతో దొంగతనం వచ్చి పట్టుకోవద్దురా? గ్రామ పంచాయతీలో కూర్చుని ఆమె కూర్చున్నారు. నువ్వు కూర్చుంటావా? ఎవరు కూర్చుంటారు? ఆమెనే కూర్చుంటే నేను కాదంటలేను. బుద్ధి జ్ఞానం ఉందా? ఊరికి సర్పంచ్ అయితే అర్రలేసి కూర్చోబెడతావా? వాళ్ళు నిన్ను చూసే వాళ్ళు అట్లా ఎగబడతారు. వాళ్ళు నేను మాట్లాడతావు. అర్రలేసి కూర్చోబెడతావా? నన్ను ఏమో బట్ట కప్పి మీద పంపుతా నడవను. బాబు మీరు వెళ్తారా? బయట పోలీస్ కేసు పెట్టమంటారా? చేయపండి. ఫోన్ చేస్తారా? మీరు ఏం చేస్తారు? నేను చేస్తాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చెప్తే వినరా? మీరు గడ్డకి ఎక్కుతారా లేదా? వీళ్ళని ఇట్లాగా. అమ్మా ఏ నువ్వెవరు? పాస్పోర్ట్ గడికి పట్ట కప్తావు. ఏ నువ్వెవరు? పాస్పోర్ట్ గడికి పట్ట కప్తావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు రామ్లమ్మ నువ్వు మాట్లాడాలి. నన్ను ముంగడ వాడని నన్ను చూసావా? పెద్ద మనిషి ఎట్లా మాట్లాడే బట్ట కప్పుకొని తీసుకోపోతా. మళ్ళీ ముఖం మీద పట్టేసి అరే మనం ఉన్నాగానే ఆడ మాట్లాడానికి ఎవరు ఆమె మరి ఆమె చూసారు ఓట్లేసి వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళ కుక్కలు ఇలా ఓటు ఎట్లా చేయాలో అట్లా నీ చేస్తారు. చేత కాదురా నాయనా, నీ బొక్కలు మేము వేయాలని వేస్తాము, నిన్న తీయాలని తీస్తాం. ఓకే నువ్వు బొక్కలు కొడతా నేను కాదను సర్పంచ్ ఆమె కదా. నువ్వు ఆమె ఎందుకు పెట్టినావు? ఆమె బయటకు రావద్దు, ఆమె ముఖం చూడొద్దంటే మరి ఎందుకు పెట్టినవరా నువ్వు? అదే నీ అమ్మ నువ్వెక్కడ ఆడని కూడా నాకు అర్థం కాదు. ఆడవలేక మళ్ళీ పట్ట కప్పుతున్నావు ఆమె మీద. అరే నీళ్ళ కోతుంది మళ్ళీ దూరం ఆమె కళ్ళు కనిపిస్తున్న పిల్లని అల్లీల కోనికి మరి ఆమె కూడా స్వేచ్ఛ అయ్యి మాట్లాడని. మీదకి వచ్చినాక మాట్లాడదాం.
అరే అన్నమ్మ నేను లివేట్ ఎందుకు ఆమె ధైర్యంగా ఉండదు చదువుకున్నామంటే అమ్మ లివేట్ నేను అర్థమైందా ఎవరు ఇట్లా మాట్లాడినాడు ఏమని ఇట్లా బట్ట కప్పుకొని తీసుకుపోతాడు వాళ్ళిద్దరి మధ్యలో సంసారం సక్కలేదు మరి అంటున్నారు బర్రెల్లో ఈ బర్రెలు కూడా తయారైనాయి బయటకు వెళ్తే ఎల్లురి మీ బొక్కలు ఇరగొట్టిపోతున్నా చూడు నన్ను నోరెత్తనియాడు నన్ను నోరెత్తనియాడు ప్రసాద్ నువ్వు గడ్డకెక్కపోతేవా నీ నడ్డి బొక్క ఇరగొట్టిపోతున్నా రామ్లమ్మనే కాకపోవాలి చూడు ప్రసాద్ నువ్వు గడ్డకెక్కపోతేవా నీ నడ్డి బొక్క ఇరగొట్టిపోతున్నా రామ్లమ్మనే కాకపోవాలి చూడు మీరు రాని తాత మీ బొక్కలు ఎట్లా ఇరగొట్టిపోయాలి బాలలో ఎందుకు మన చేపలు ఆమె ఇంటికి వచ్చి చెప్తున్నాయి బట్ట కాపుతున్నా ఇంట్లో చూసుకోండి గీడ బట్ట కాపుకుంటామా సర్పంచ్ అయ్యో బర్రెల్లో మీరే బర్రెలు బర్రెలు ఎందుకు నిలబెట్టినట్టు నన్ను సర్పంచ్ గా ఎందుకు నిలబెట్టినట్టు నన్ను సర్పంచ్ గా మూగదాయి మళ్ళీ సపోర్ట్ చేయడు వాళ్ళ పబ్లిక్ లో అడుగుతుంటే ఎట్లుంటది పబ్లిక్ లో అడుగుతుంటే ఎట్లుంటది అంటే న్యాయం మాట్లాడతారు తప్పు మాట్లాడతారు సర్పంచ్ అయినప్పుడు గట్లా నువ్వు పబ్లిక్ లో నోరు మూసుకొని గడికి బట్ట కట్టుకొని గుంజుకొస్తే నలుగుట్ల చులకన్నా కాదా దాని మొగుడే సక్కగా లేడరా ఈడేం మాట్లాడతారా ఆడ అననే పడుతుంది గడికి గుంజుకోపోతావు గిదేనా నీ సర్పంచ్ పెద్ద మనిషి మాట్లాడతారు కదా నువ్వు అంతగానం ఎవరికి విలువ ఉంటది నేను నలుగుట్ల తిరిగి మాట్లాడితే ఎవరికి విలువ ఉంటది పలానా అజయ్ గారి భార్య సర్పంచ్ రా ఏడవైనా గెలిపించుకుంటుందా నీకుంటదా నాకుంటదా లేకపోతే ఆడు మొత్తం ఆడదేళ్ళ దాని వెనకనే గడికి మూతి మూసుకొని పోతాడు మనం ఏం చేసినా చెల్లుతుంది అని నల్ల వేసుకుంటాడు చేపలు పట్టాడు నల్ల చేపలు పట్టుకుంటాడు ఆడు మొత్తం ఆడదేళ్ళ దాని వెనకనే గడికి మూతి మూసుకొని పోతాడు మనం ఏం చేసినా చెల్లుతుంది అని నల్ల వేసుకుంటాడు చేపలు పట్టాడు నల్ల చేపలు పట్టుకుంటాడు ఎవరికి అంత ఆధారం ఉండదు నువ్వు పబ్లిక్ లో ఎందుకు కొడుతున్నావు అట్లా మళ్ళా పబ్లిక్ లో వస్తున్నావు అంటే ఇజ్జత్ తీసారు పబ్లిక్ లో ఎందుకు పిలుస్తారు వాళ్ళకు లేక పట్టుకోనికి దొంగదానికి పోయిర్రు పోలీసు వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి సెట్ చేసా కదా నువ్వు ఎందుకు నువ్వు పోలీసు వాడు వచ్చి నువ్వు ఆ సర్పంచ్ నీ పెళ్ళాం అంటే ఏం చెప్తావు నా పెళ్ళాం రాదు నా పెళ్ళాం ముఖం చూపియా నేనే పోతా అందరికి అని చెప్తావు నా పెళ్ళాం రాదు నా పెళ్ళాం ముఖం చూపియా నేనే పోతా అందరికి అని చెప్తావు అంతమంది మొగలు ఇజ్జత్ తీసారు అలుగులకు పోయినప్పుడు నీ ఇజ్జత్ ఏం తీసారు నేను కరెక్ట్ గా మాట్లాడినాక నీ ఇజ్జత్ ఏం తీసారు అట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఇట్లా పెద్ద మనిషి తను తీసుకోతాం పంచాయతీ నువ్వు మాట్లాడనిస్తున్నావా మనము పెద్ద మనిషిని తీసుకొని వచ్చినాం ఆయన విలువ ఏమైనా కాపాడినావా నేను మాట్లాడతా నువ్వు నోరు మూసుకో ఫస్ట్ దేవుడా ఇది మారడే మళ్ళా తప్పబడుతీరా నేను మొత్తం ఇక గొంగడి కప్పి కూర్చోబెడదురా అసలు ఏ సర్పంచులే అసలు ఆలగట్టలేరు అజయ్ గారు అయితే ఊళ్ళనే దొరకడానికి తొక్కుడు దొక్కుతాడు వాళ్ళిద్దరు ఆల్మోడే కరెక్ట్ లేరురా మనకేం చెప్తారు పంచాయతీ పండి తీసుకోండి ఆయన ముఖానికి ఒక కోటు పడది అందుకే అని పెళ్ళాన్ని నిలబెట్టిండు మనమే గెలిచినంతనే ఆయన వాళ్ళు ఏం చేస్తారో సర్పంచ్ నిలబడి 2 సంవత్సరాలు కాలే ఈ కొడుకుని ఇంత దిమాగ్ ఖరాబ్ చేస్తారు చిన్ననీక లేక తాగనీక లేక వచ్చి చేపలు పట్టి దొంగతనం పెట్టి అంత నాకు టార్చర్ చేస్తారు ఉద్దానంగా నిలబడి ఈ పొల్లకి చెప్తే అర్థం కాదు ఇదే పంచాయతీ నాయన దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా వేయాలి ఈ కొడుకుతో ఏందా మోడు చచ్చిన ముండాలు నిలబడ్డా సర్పంచ్ గెలిచి 2 ఏళ్ళు అవుతుంది వాళ్ళతో నేను వేయలేను నీకు దండం పెడతా నువ్వు రాజీనామా చేయి ఇంకా 3 ఏళ్ళు నేను వేయలేను వాళ్ళతో సిగ్గా అనిపిస్తలే నువ్వు ఆడదానికి దండం పెడుతుంటే సిగ్గా అనిపిస్తలే ఏం చేయాలి మరి నేను మాట్లాడుకుంటా నీకెందుకు భయం ఆ మాన్యాడు ఎంత దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాడు నాలా నువ్వు కూడా గాజులు వేసుకొని కూర్చోగి ఇట్లా బయట చదువుకుంటా కూర్చో గాజులు వేసుకొని కూర్చో అంటే ఎట్లా చేయాలి చెప్పాలి పెళ్ళాం సర్పంచ్ అయిందని సంతోషపడాలని నువ్వేమో తండం పెడతా వద్దని నేను మాట్లాడతాను నీకెందుకు భయం ఏమో మోడు చచ్చిన ముండలో కూర్చున్నాడు మళ్ళీ ఆడ పాప అని పెద్ద మనిషిని తీసుకొస్తుంది ఆయన ముందట విలువ తీసేసుకుంటా నోరు మూసుకొని ఉంటేనే నా ఎమ్మడి ఉండు లేకపోతే వీకెట్టనా నేను ఏలుకుంటా
సరే పో అంకుల్ దగ్గర పోదాంపా, ఏదో ఒకటి మళ్ళీ అంకుల్ దగ్గర నీకు ముఖం ఉందా? నేను పోయి మాట్లాడుకుంటా. నువ్వు చేసుకో. ఇద్దరం పోయి మాట్లాడదాంపా. మళ్ళీ పోయి ఆడపోయినాక మళ్ళీ ఇట్లా బట్ట కప్పితే నేనే ఏగలేను. ఏం కప్పు? అంతా మరి నాకు కోపం వచ్చిందనుకో. నాడు పెద్ద మనిషి దగ్గర పోయి మాట్లాడదాం పన్నాడు. పెద్ద మనిషి దగ్గర ఏం వద్దు, నీకు దండం పెడతా, రాజీనామా చేయి నువ్వు, నా మాట విను. నీడు ఎక్కడ మూడు రద్దనా? ఆ గోపాల్ ఏసు వేయాలి అలా పంచాయతీ కాడికి. గోపాల్ని కాదు, సర్పంచ్ మొగని ఆ ఇద్దరిని ఈపులు వాళ్ళు పండుగ మంచిగా గోపాల్ అంటే పెద్ద మనిషి ఆయన కానీ ఇంత తెలియకుండా అయింది ఆయన. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మేము చేసిన ఒక్క వీడియోకి అయితే చాలా మంది నుంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎంత బెల్ కొడితే ఎంత సర్ప్రైజ్ చేసినా మాకు ఉల్లాసం వస్తాయి. కంపల్సరీ చూడండి, ఆనందించండి, మీ ఫ్రెండ్స్ పెట్టండి, మీ దోస్తులకు పెట్టండి, అమ్మ నాన్న తమ్ములకు అందరు చూపించండి. చూపించినప్పుడే మాకు సబ్స్క్రైబ్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. కాబట్టి టమాటా టీవీ టమాటా టీవీ అంటే లేదు మర్చిపోయి అరే అవును, ఎందుకు మర్చిపోయినావు?